హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏం లేదండి, ఇవాళ అయితే మేము సరదాగా చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాం. మీరు కూడా చూసేయండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి చేసేయచ్చు. ఇంత సింపుల్ అనిపిస్తుంది. ముందుగా 1/2 kg చికెన్ అయితే తెచ్చామండి. అందులో 2 లెగ్ పీస్లు. నాకు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఉప్పు, కారం, పసుపు, అలాగే మసాలాలు, అల్లం పేస్ట్, పెరుగు, గరం మసాలా, ఇప్పుడు ఆయిల్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. చూశారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఎమ్మీ ఎమ్మీ కదా. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేద్దాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయేదాకా కలుపుతూనే ఉన్నాను నేనైతే. సో ఆనియన్స్ అయితే ఫైనల్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అలాగే 1/2 kg రైస్ అయితే మేము బాస్మతి రైస్ తీసుకొని ముందుగానే 1 గంట ముందు నానబెట్టుకున్నామండి. సో చూసారు కదా, ఈ విధంగా వాటర్ పోసుకొని అన్ని మసాలాలు వేసుకొని కొద్దిగంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ధనియాల పొడి అండి. సో ఇప్పుడు వాటర్ మరిగేదాకా ఉంచుకొని ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. సో రైస్ మాత్రం 80% అయ్యేంత వరకు చూసుకోవాలి. సో ఈ విధంగా చూడండి, ఒక మెతుకు పట్టుకుంటే 80% అంటే ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఫుల్గా మాత్రం ఉడకకూడదు. పక్క చికెన్ కూడా అవుతుందండి. చూసారు కదా ఈ విధంగా. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాము, కొంచెం కొత్తిమీర, దానిపైన ఇలా రైస్ వేసుకోండి ఈక్వల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో కొద్దిగా అంతా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ కొంచెం రైస్, చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకుంటే సరిపోతుందండి. సరదాగా చేసుకున్నామండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంత బాగా వస్తుందని మేమైతే అనుకోలేదు. చాలా హ్యాపీగా తిన్నాము. కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు బిర్యానీ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఇంత సింపుల్గా అనుకుంటారు. బిర్యానీ పెద్ద పెద్ద హడావుడి ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. కలర్ చాలామంది కొనుక్కొచ్చి వేస్తారు కదా, అలా వేయడం కంటే ఇలా ట్రై చేయండి. ఆయిల్ని కొద్దిగంత హీట్ చేసి అందులో పసుపు వేసుకుందాం. సో ఇది చూడండి, ఎల్లో కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం రైస్ మీద వేద్దాం. చాలా బాగా వచ్చిందండి ఎల్లో కలర్ మాత్రం. చాలా అంటే చాలా. లాస్ట్లో మీరే చూద్దురు కానీ ఎంత బాగా వచ్చిందో. కొంతమంది ఫుడ్ కలర్స్ వేస్తారు కదా, ఫుడ్ కలర్స్ వేయకుండా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చేసుకుందాం పసుపుతోనే. ఇప్పుడు మనం దమ్ చేసుకుందాం. మేమైతే చుట్టూ క్లాతులు పెట్టి, ఫస్ట్ అయితే మేము చపాతీ చేసే పెనం పెట్టి దాని మీద బిర్యానీ రైస్ చేసిన గిన్నె పెట్టేసి చుట్టూ క్లాత్ పెట్టేసి క్లోజ్ చేసామండి, మూత పెట్టేసి. సో మీరు పిండి పెట్టినా ఏం కాదండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోయింది. మేము బిర్యానీ చేస్తున్నట్టు మా బజార్ మొత్తం తెలిసిపోయింది. అంత బాగా వచ్చింది స్మెల్ మాత్రం. సో ఫైనల్గా అయితే చాలా అంటే నాకైతే ఎల్లో కలర్ బాగా నచ్చేసింది. అదిరిపోయింది, బాగా వచ్చింది. సరదాగా చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. ఈ పూటకి అయితే బిర్యానీతో అయితే కడుపు నిండిపోయిందండి. మరి ఎందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.